నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! దానికి కంటిన్యూ వీడియో. ఎవరైనా చూడకపోతే తప్పకుండా దాన్నైతే చూడండి. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్. పడుకునేసరికేమో 1:30 అయింది. ఇంకా మళ్ళీ లేచాననమాట 4:30కి అంతటికి. అయితే ఏంటంటే పటాలన్నీ క్లీన్ చేయాలి, విగ్రహాలు క్లీన్ చేయాలి. తర్వాత పైన పెట్టింటాం కదా పటాలు, అవి గోడలకు అలా పెట్టినవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి తొందరగా అయితే లేచాను. ఇంకా వంటలు అయితే ఇలా అవుతున్నాయండి. ఇంకా తర్వాత పూజ అయితే ఇలా చేశాననమాట. ఒక 5 టెంకాయలు అయితే కొట్టాలి అనుకున్నాను. 5 టెంకాయలు అయితే కొట్టాను. తర్వాత అమ్మ తెచ్చిన అరిటాకులో అయితే భోజనం పెట్టేసి స్వామివారికి అయితే ఇలా 7 శనివారాల పూజ అయితే ఇంకా మొత్తం ఇలా అయితే చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా జగజ్జనని అమ్మవారికి ఆల్రెడీ నేను గాజుల మాల వేశాను కదా! ఇంకా తర్వాత ఇలా 9 నిమ్మకాయలతో కూడా మాల అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా కూడా 7 శనివారాల వ్రతము కానీ శనివార వ్రతం చేసినప్పుడు ఇలా పిండి దీపం పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకా నేను గోవింద నామాలు పెట్టి ఇలా పిండి దీపాలు అయితే పెట్టేస్తాను. ఎంత నీట్గా సర్దినా కూడా ఇలాంటి ఫంక్షన్స్ వస్తే అంతా చెల్లాచెదురై ఉంటుంది కదా! ఇంకా తర్వాత అందరు కూడా భోజనం అయితే చేసేస్తున్నారు. నేనేంటంటే వీళ్ళు తిన్న తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అతిథులకు పెట్టాలి కదా! అంటే 7 శనివారాల వ్రతం ఏంటంటే ఏమి తినకుండా ఉపవాసంతో అయితే చేశాననమాట. అందరికీ భోజనం పెట్టిన తర్వాత మనమైతే చేయాలి. ఆ నియమం అయితే కరెక్ట్‌గా చేయాలి అండి. ఇంకా మా వాళ్ళైతే భోజనం అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు అందరినీ పిలుచుకున్నాను నేను మా వాళ్ళని అని చెప్పేసి. మా అక్క వాళ్ళందరూ వచ్చారనమాట. మా పిన్ని వాళ్ళు వచ్చారు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారనమాట. అందరూ కలిసి ఇక్కడైతే భోజనం చేస్తున్నారు. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఏమేమి ఐటమ్స్ చేస్తున్నాము అని చెప్పేసి. వంకాయ కర్రీ, తర్వాత భక్ష్యభోజనం అండి. భక్ష్యభోజనం ఖచ్చితంగా పెట్టాలి అనుకున్నాను, అందుకని చెప్పేసి పెట్టానన్నమాట. ఇంకా ఇక్కడ ఒడిబియ్యానికి అయితే రెడీ చేస్తున్నాము. మా అత్త వాళ్ళు తెచ్చింటారు కదా, అవన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా నేను మా వదినకైతే ఇచ్చేసానమాట. పూలు, గాజులు, తర్వాత చీర అవన్నీ కూడా తను తెచ్చుకుంది కదా, అవన్నీ కూడా ఇచ్చేసాను. పూలు ఏంటంటే, గాజులు ఏంటంటే నేను తీసుకురాలేదండి. ఏ శారీ తెచ్చుకుందో నాకు తెలియదు కదా, ఇంకా మళ్ళీ ఏదో ఒకటిలే అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ కూడా తీసుకొచ్చాను నేను. ఎందుకంటే గాజులు ఇవన్నీ కూడా ముత్తైదుకు చాలా ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ మనం పెడతా అన్నీ ఏవి తక్కువ కాకుండా పెట్టాలి. అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ టైంలో కూరగాయలకు వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చానమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే వడిబియ్యం అయితే పోస్తున్నాను నేను. సాటర్డే కాబట్టి మనము 7 శనివారాల వ్రతం అలా చేసేది. వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన రోజు కదా. కాకపోతే ఏంటంటే పిండి దీపాలు చేయడానికి తొందరగా చేసుకోవాలండి. ఎందుకంటే మాకు కరెంటు పోతుందన్నమాట. అందరు వచ్చేసరికి కరెంట్ అంతా పోయింది. మళ్ళీ 1:00 2:00 వచ్చిందనమాట. కరెక్ట్ వాళ్ళు అన్నం తినే టయానికి వచ్చింది. అమ్మయ్య సేఫ్ అయినాంలే అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఇంకా తర్వాత మా అత్త అందరూ కూడా ఒక 5 మంది అలా పెట్టేసిన తర్వాత వాళ్ళు తెచ్చిన వడిబియ్యం ఉంటుంది కదా, వాళ్ళు తర్వాత అయితే పెడతారు. ఫస్ట్ అయితే ఇంటి వడిబియ్యం పెడతారండి. వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు వెంటనే చేసేద్దాము, తొందరగా చేసేద్దాము, ఇలా మళ్ళీ లేట్ అయిపోతుంది, ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్లో అయితే అస్సలు చేయను. నా మనసుకి వాళ్ళ అనిపించలేదు అంటే ఆ రోజు స్కిప్ చేసేస్తానండి. నేనేంటంటే మార్నింగే లేచి చేయాలి, వేకువనే లేచి చేయాలి అని ఏమనుకోను. ఎందుకంటే మార్నింగ్ నాకు అంతగా వీలవ్వదండి. అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్గానే చేస్తాను. ఎప్పుడు అయితే నేను ఈవినింగ్ చేసేదాన్ని అనమాట. సాయం సంధ్య వేళ ఉంటుంది కదా, ఆ టైంలో చేసేదాన్ని. కాకపోతే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి చెప్పిందనమాట, 9 తర్వాత అయినా చేసుకోవచ్చు అని చెప్పి. అందుకని చెప్పేసి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చొని అయితే చేసుకుంటాను. పటాలన్నీ ఖచ్చితంగా నేను శనివారమే క్లీన్ చేస్తానండి. మా ఇంటి దేవుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి కాదు, ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామికి చేసినట్టుంటుంది, నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామికి కూడా చేసినట్టుంటుంది కదా అని చెప్పి ఆ రోజు అయితే బాగా చేస్తానన్నమాట. ఇంకా డైలీ అయితే నిత్య దీపం ఖచ్చితంగా పెడతానండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే పెట్టానన్నమాట.
వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి. ఎన్ని పూలైనా తెచ్చి దేవుళ్ళకి పెట్టేద్దాం అనిపిస్తుంది. ఆ టైంలో నాకు పువ్వులు పెట్టుకోవాలని కూడా అనిపించదండి. ఏదో ఒక్క మొగ్గ లాంటిది అలా పెట్టుకుంటానంతే. ఇంకా కాకపోతే మా వారు ఎక్కువగా తీసుకొచ్చారనమాట. ఇవేంటంటే త్రిబుల్ మల్లె పూలు అనమాట. చాలా బాగుంటుందండి. కొన్ని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందుకని నేను కొన్ని పెట్టేసుకొని అందరికి ఇచ్చేసాను. ఇంకా దేవుళ్ళకి కూడా సపరేట్గా కట్టేశాను కదా రాత్రి. వడిబియ్యం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో పూజ గదిలో తర్వాత బయట తులసమ్మ తల్లికి అందరికీ కూడా మొక్కి ఆశీర్వచనం అయితే తీసుకుంటారు. ఇంకా మా సైడ్ ఏంటంటే ఇలానే చేస్తారండి వడిబియ్యం అంటే. మీ సైడ్ ఎలా చేస్తారు, మాలాగానే చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వడిబియ్యంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే భర్తకాళ్ళకు మొక్కడం అనమాట. ఎప్పుడో పెళ్ళికి మొక్కుతారు, తర్వాత మొక్కరు కదా. చాలా వరకు ఎందుకులేండి, ఈ మధ్య శ్రావణమాసంలో అలా మొక్కుతూ ఉన్నారు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు. ఇంకా మా అక్క మా అన్న అనమాట. అంటే ఏంటి నేను అక్క అంటున్నా అనుకుంటున్నారా, మా వదినని నేను అక్క అనే పిలుస్తానండి. ఇంకా తర్వాత శనివారం వ్రతం ఇవాళకి 7 వారాలతో కంప్లీట్ అయింది కాబట్టి నేను అందరికీ కూడా కుంకుమ పసుపు ఇద్దామని చెప్పేసి తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ పట్టుకొని ఒక్కొక్కటి ఇస్తూ ఉందన్నమాట. 7 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఇవ్వాలి అండి. ఒకరి తర్వాత ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళని లేపి అలా కాకుండా ఇలా 7 మందిని కూర్చోబెట్టి ఇవ్వాలి. తాంబూలం ఇవ్వడం అంటే ఇలాగే ఇవ్వాలి అంట. ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు కుంకుమ పసుపు తర్వాత నానబెట్టిన పసుపు అలా తాలిబొట్లకి ఇస్తారు కదా, అలా ఇచ్చేసి ఆ తర్వాత మనం తాంబూలం అయితే ఇవ్వాలి. సాక్షాత్తు దేవతలకే మనం ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇవ్వాలండి. ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టి ఇలా ఇస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు మన సాక్షాత్తు మన ఇంటికి దేవతలే వచ్చినారన్నంత ఫీల్తో ఇవ్వాలన్నమాట. అంతే భయంతో కూడా ఇవ్వాలి, ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఇవ్వాలన్నమాట. ఇక్కడ అందరికీ కూడా కూర్చోబెట్టి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగానే ఉన్నారనమాట, 7 మంది కంటే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే నేను 7 మందికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకైతే ఇస్తున్నాను నేను. 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే చాలా ఇష్టం కదా. వడ్డీగా ఒక వారం అయితే చేయాలి. ఇంకా అది నెక్స్ట్ వారం అయితే చేస్తాను నేను. ఇంకా దాంతో నాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట 7 శనివారాల వ్రతం. ఎప్పుడు ఏంటంటే నేను దేవుడి గుడికి కూడా వెళ్ళనండి, ఇంట్లోనే చేసుకుంటాను. నాకు ఇల్లే దేవాలయం అనుకుంటాను. మ్యాక్సిమం అయితే నేను గుళ్ళకు చాలా తక్కువ అండి. ఇంకా వెళ్తే ఏంటంటే దొబ్బుకోవడము అలా ఒకరినొకరు మాట్లాడుకోవడం అలా ఉంటాయి కదా, దేవుణ్ణి అంతగా చూడలేం కదా ఇలాంటి ఏదైనా ఫెస్టివల్కి అలా పోయినప్పుడు. అందుకని నేనేంటంటే ఇంకా ఫెస్టివల్ టైం కాక ఫ్రీగా ఉండే టైంలో అయితే వెళ్ళి దేవుణ్ణి అయితే మనసారా చూసి వస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.